గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఛానల్. మనము నిన్నటి క్లాస్ వరకు అక్టోబర్ వరకు మనం కరెంట్ అఫైర్స్ సక్సెస్ఫుల్గా అన్ని మొత్తం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము నవంబర్ మంత్కు సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ పంచాయత్ సెక్రటరీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనము బిట్స్ను చూస్తాము. ఓకే, నవంబర్ ప్యారిస్ ఒప్పందం ఏ తేదీన అమలులోనికి వచ్చింది అంటే నవంబర్ 4వ తేదీన. హ్యాండ్ ఇన్ హ్యాండ్ పేరుతో ఏ దేశంతో పూణేలో భారత్ సైనిక విన్యాసాలను నిర్వహించింది అంటే చైనా. ఏ తేదీన ప్రకటన ద్వారా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను ప్రధాని రద్దు చేశారు. మళ్ళీ చూడండి, ఏ తేదీన ప్రకటన ద్వారా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ప్రధాని రద్దు చేశారు అంటే నవంబర్ 8వ తేదీన. రద్దయ్యే నాటికి మార్కెట్లో ఎంత శాతం నోటు 500, 1000 ఉన్నాయి? ఎంత శాతం రద్దయ్యేటప్పుడు ఎంత శాతం ఉన్నాయంటే 86% ఉన్నాయి. 500 రూపాయల నోట్లు, 1000 నోట్లు మార్కెట్లో ఎంత శాతం ఉన్నాయంటే 86%. ఏ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు అంటే నవంబర్ 9వ తేదీన. ట్రంప్ అమెరికాకు ఎన్నో అధ్యక్షుడు అంటే 45వ అధ్యక్షుడు. అమెరికా అధ్యక్ష పదవిని ఏ తేదీన ట్రంప్ చేపట్టాడు జనవరి 20వ తేదీన. 2017 జనవరి 20 తేదీన. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో అత్యంత పెద్ద వయస్కుడు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. ఓకే, దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే రిపబ్లిక్ పార్టీ. దాని తర్వాత నవంబర్ 2016లో ఏ దేశంతో భారత్కు అణు ఒప్పందం కుదిరింది అంటే జపాన్. దాని తర్వాత నవంబర్ తొలి వారంలో భారత్లో థెరిసా మే పర్యటించారు. ఆమె ఏ దేశ ప్రధాని అంటే బ్రిటన్. నవంబర్ 14 నుంచి 21 వరకు భారత్లో పర్యటించిన రూవెన్ రివ్లిన్ ఏ దేశ అధ్యక్షుడు అంటే ఇజ్రాయిల్. 22వ ప్రపంచ పర్యావరణ సదస్సు నవంబర్ 7 నుంచి 18 వరకు ఎక్కడ నిర్వహించారు అంటే మారకేష్, మొరాకో. జీఎస్టీ పన్ను రేటు స్లాబ్స్గా ఏ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది అంటే 5%, 12%, 18%, 28%. ఒకసారి చూస్తాం. ఇది జీఎస్టీ పన్ను రేట్ స్లాబ్స్గా ఏ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది అంటే 4 ఉన్నాయి. ఒకటి 5%, 12%, 18%, 28%. ఓకే, దాని తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి నవంబర్లో వైదొలిగిన దేశం ఏది అంటే రష్యా. ప్రపంచంలోనే తొలి మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా దేనిని ప్రకటించారు అంటే రోజ్ సీ. మైరన్ ప్రొటెక్టెడ్ ఏరియా ప్రకటనలో భాగంగా ఎన్ని దేశాలు ఒప్పందంలో ఉన్నాయి అంటే 24 దేశాలు.
దాని తర్వాత ప్రపంచ సంతోష సూచీలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే డెన్మార్క్. ఏ అంశాన్ని సంబంధించి పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి అంటే క్రిమియా అంశానికి సంబంధించి. తర్వాత సంప్రీతి పేరుతో భారత్ ఏ దేశంతో సంయుక్త విన్యాసాలను నిర్వహిస్తుంది అంటే బంగ్లాదేశ్. జాతీయ ఆహార భద్రత చట్టాన్ని దేశానికంతటికి విస్తరిస్తున్న ఏ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకుంది అంటే నవంబర్ 3వ తేదీన. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ లక్ష్యం ఏంటి? మాతా శిశు మరణాల తగ్గింపు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ను నవంబర్ 7 నుంచి 9 వరకు ఎక్కడ నిర్వహించారు అంటే విజయవాడ. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ నగరంగా మార్చేందుకు ఏ దేశంతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదిరింది అంటే సింగపూర్. నవంబర్ 5, 6 తేదీల్లో తెలుగు సాహితీ సదస్సున ఎక్కడ నిర్వహించారు అంటే సింగపూర్. ఆంధ్రప్రదేశ్లో గొర్రెల మేకల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? కర్నూలు. దేశంలో తొలిసారిగా సహజ ద్రవీకృత వాయువుతో నడిచే బస్సును ఎక్కడ ప్రారంభించారు? కేరళలో. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ చైర్పర్సన్గా నియామకం అయ్యింది ఎవరు అంటే చిత్రా రామకృష్ణ. స్వచ్ఛ రైలు మిషన్ అంబాసిడర్గా నియామకం అయ్యింది ఎవరు అంటే బిందేశ్వర్ పాఠక్. బిందేశ్వర్ పాఠక్ ఏ సంస్థతో ముడిపడి ఉన్నారు అంటే సులభ్ శౌచాలయ్. ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రచారకర్తగా నియామకం అయ్యారు ఎవరు అంటే నరేంద్ర మోడీ. అమెరికాలో రిపబ్లికన్ల పార్టీ గవర్నర్ల సంఘం ఉపాధ్యక్షురాలిగా నియామకం అయ్యింది ఎవరు అంటే నీకీ హేలీ. మ్యాన్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న పాల్ బీటీ ఏ దేశస్థుడు? అమెరికా. ఓకే, మ్యాన్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న తొలి అమెరికన్ ఎవరు? పాల్ బీటీ. ఏ పుస్తకానికి గాను పాల్ బీటీ మ్యాన్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నాడు అంటే ది సెల్ అవుట్. ఫ్రాన్స్ నుంచి అత్యున్నత పురస్కారం పొందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు అంటే కిరణ్ మజుందార్ షా. మదర్ తెరాసా స్మారక అవార్డును గెలుచుకున్న యువకుడు ఎవరు అంటే ఫరాజ్ అయాజ్. 2015-16 సంవత్సరానికి గాను కాళిదాస్ సమ్మాన్ అవార్డును పొందింది ఎవరు అంటే ఆచార్య రాజ్ బిసారియా. చైనా సూపర్ సిరీస్ సింగిల్స్ టైటిల్స్ను నవంబర్ 20న గెలుచుకుంది ఎవరు అంటే పివి సింధు. అంతర్జాతీయ తొలి వ్యవసాయ వైవిధ్య సదస్సును నవంబర్ 2వ వారంలో ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీ. భారతదేశంలో అంతర్జాతీయ సినీ ఉత్సవానికి శాశ్వత వేదిక ఏది అంటే గోవా. 2016లో గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ సినీ ఉత్సవం ఎన్నోది అంటే 47వది.
47వ అంతర్జాతీయ సినీ ఉత్సవంలో సెంటినరీ అవార్డు ఆఫ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డు దక్కించుకుంది ఎవరు అంటే బాలసుబ్రహ్మణ్యం. 47వ అంతర్జాతీయ సినీ ఉత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయిన డాటర్ ఏ దేశంలో రూపొందింది? ఇరాన్. యునెస్కో గాంధీ అవార్డు పొందిన కోల్ ఆఫ్ క్యాలెండర్ ఏ భాషా చిత్రం? టర్కీ. ఏ దేశానికి సుదీర్ఘకాలం ఫిడెల్ కాస్ట్రో అధ్యక్షుడిగా పనిచేశారు అంటే క్యూబా. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం పాటు దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఎవరిది అంటే ఫిడెల్ క్వాస్ట్రో. ఏ దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాన్ని అమలులోనికి తెచ్చారు అంటే బల్గేరియా. 2016 నవంబర్ 21న ఏ అంతర్జాతీయ సంస్థలో